హలో ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ట్రైబ్స్ గురించి చూసాం. ట్రైబల్ సొసైటీ స్ట్రక్చర్, క్యారెక్టరిస్టిక్స్ గురించి చూసాం. ఈ పర్టికులర్ క్లాస్లో విమెన్ ఇన్ ఇండియా గురించి చూద్దాం. విమెన్ వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది, ఏన్షియంట్ ఇండియా నుంచి ఎలా ఇవాల్వ్ అయ్యింది లేదా డిటోరియేట్ అయిందా, విమెన్ కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎక్సెట్రా. సో హిస్టారికల్ స్టడీస్ అండ్ మన స్క్రిప్చర్స్, శాస్త్రాలు చదివితే స్టార్టింగ్లో ఎర్లీ టైంలో విమెన్కి చాలా హై పొజిషన్, రెస్పెక్టబుల్ పొజిషన్ ఉంది అని తెలుస్తుంది. ఎస్పెషలీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో. చూడండి, వేదిక్ పీరియడ్ని మనం అర్లీ పీరియడ్, లేటర్ పీరియడ్గా డివైడ్ చేస్తాము. అర్లీ పీరియడ్లో విమెన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండింది. ఈక్వల్ టు మెన్ లాగా ట్రీట్ చేసేవారు. దీనికి మనకి ఎవిడెన్స్ ఎలా దొరికింది అంటే, మనకి 4 వేదాస్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ది ఏంటిది, ఋగ్వేద. ఋగ్వేదాలో దీని గురించి చాలా ఎవిడెన్సెస్. ఎక్కడైతే మెన్ వెళ్ళి చదువుకుంటారో, సభ కానీ సమితిస్ కానీ, అక్కడ విమెన్కి కూడా ప్లేస్ ఉండేది. విమెన్కి కూడా వెళ్ళి చదువుకోవచ్చు. ఆ వేదాలు, ఆ హిమ్స్, మంత్రాస్ అన్నీ వాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు. వాళ్ళకి హై సోషల్ స్టేటస్ అనేది ఇవ్వబడింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఋగ్వేద టైంలోని ఫేమస్ వేదిక్ విమెన్ పోయిట్స్ని చూసామనుకోండి, లైక్ ఘోష, అపాల, లోపముద్ర, ఇంద్రాణి, విశ్వవర ఎక్సెట్రా. వీళ్ళందరూ ఈక్వల్ టు మెన్గా వాళ్ళని ప్రైజ్ చేశారు. అయితే ఈ ఋగ్వేదిక్ పీరియడ్లో మ్యారేజ్ అనేది కంపల్సరీ కాదు. చూడండి, అదొక సోషల్ అండ్ రిలీజియస్ డ్యూటీ లాగా చూశారు. కానీ పక్కా చేసుకోవాలి, చేసుకోకపోతే అమ్మాయి లైఫ్ వేస్ట్, అసలు ఆమె ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ లేదు, అలా ఏం లేదు. ఓకే, సో ఋగ్వేదిక్ పీరియడ్లో అంత చాయిస్ ఉండింది, అంత ఇండిపెండెన్స్ ఉండేది. బట్ తర్వాత నెక్స్ట్ స్టేజెస్లో లేటర్ వేదిక్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి విమెన్ యొక్క పొజిషన్ తగ్గుతూ వచ్చిందనమాట. అర్లీ వేదిక్లో ఎంత నాలెడ్జ్ ఉంది విమెన్కి, లేటర్ వేదిక్ వచ్చేసరికి చాలా లిమిటెడ్ నాలెడ్జ్ కనిపిస్తుంది. వైఫ్స్ అనేవారు చాలా సైలెంట్ పార్ట్నర్స్ లాగా ఉండిపోయారు హస్బెండ్స్కి. అంటే డెసిషన్ మేకింగ్, ఏదైనా ఫస్ట్ మాట్లాడడం, ఏదైనా చెప్పడం, ఏదైనా రిలీజియస్ డ్యూటీ చేసేటప్పుడు మొత్తం సేయింగ్ అంతా మెన్కి ఇచ్చారు. వైఫ్స్ ఏమో జస్ట్ సైలెంట్ పార్ట్నర్స్ లాగా పక్కన ఉండేవారు అనమాట. మనుశాస్త్ర ఏం చెప్తుందంటే, లైక్ మనకి కొన్ని రూల్స్ ఆఫ్ కండక్ట్, సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ ఇస్తుంది కదా, మను అని రాశారు కదా మనుశాస్త్ర. దాంట్లో ఏం చెప్తారంటే, మ్యాన్ అనేవాడు అన్క్వశ్చన్డ్ సూప్రమసీ, అంటే ఎవ్వరూ క్వశ్చన్ చేయలేనంత హై పొజిషన్, సుపీరియర్గా మ్యాన్ ఉంటాడు. విమెన్కి ఆ పొజిషన్ ఉండదు, విమెన్ ఇన్ఫీరియర్ అన్నట్టు చెప్పారనమాట మన మ్యాన్ ముందు. అయితే ఇంకా తర్వాత లేటర్ వేదిక్ నుంచి నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తున్న కొద్దీ చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేయడము, మల్టిపుల్ వైఫ్స్, చాలామందిని పెళ్లి చేసుకోవడము, ఇదంతా కామన్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎంతో కొంత ఒక ఆడపిల్ల ఆర్ ఒక విమెన్ అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది. మనం మన పురాణాస్ కానీ మన ఎపిక్స్ కానీ చూసామనుకోండి, సీతాదేవికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చారు ఆ టైంలో. సతి, అనసూయ, సావిత్రి, దమయంతి, వీళ్ళందరూ పతివ్రతలు, గ్రేట్ విమెన్ అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చేవారు కదా. సో ఎస్, ఒక సైడ్ వాళ్ళ పొజిషన్ తగ్గిపోయింది, ఈక్వల్ టు మెన్ లేరు, వాళ్ళ ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ లేదు. బట్ అట్లీస్ట్ రెస్పెక్టబుల్ పొజిషన్ అయితే కొంతవరకు ఉన్నది. ఇప్పుడు లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత బుద్ధిజం అండ్ జైనిజం వచ్చాయి. స్టార్టింగ్ వాళ్ళు కూడా విమెన్కి ఇండిఫరెంట్గా ఉండేవాళ్ళు, మెన్తో ఈక్వల్గా చూడలేదు, విమెన్ని పక్కన పెట్టారు. కానీ తర్వాత ఈవెన్ స్టార్టింగ్ బుద్ధ కూడా ఆయన ఉన్న సంఘాస్లో మెన్తో పాటు, మెన్ మాంగ్స్తో పాటు విమెన్ని అడ్మిట్ చేసుకోలేదు. బట్ మెల్లగా వాళ్ళు కూడా చేంజ్ అయ్యి విమెన్ని అడ్మిట్ చేసుకున్నారనమాట. ఇది ఇంకా తర్వాత స్టేజెస్ పాస్ అవుతున్న కొద్దీ వర్స్ట్ అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ మనం 15th సెంచరీకి వచ్చేసామనుకోండి, అంటే అప్పటి వరకు 15th సెంచరీ వరకు ఇది మన లేటర్ వేదిక్ నుంచి స్టార్ట్ అయ్యి బుద్ధిజం, జైనిజం, తర్వాత గుప్తా పీరియడ్స్, ఈ శాతవాహన టైమ్స్, రకరకాలు పాస్ అయ్యి విమెన్ పొజిషన్ ఎంత డిటేరియేట్ అయిందంటే, మళ్ళీ 15th సెంచరీ వచ్చిన తర్వాతే మార్పు అనేది కనిపించింది అనమాట. అప్పటిదాకా వర్స్ట్గా ఉంది. ఎందుకు 15th సెంచరీలో మార్పు అనేది వచ్చింది అని అంటే, ఆ టైంలో భక్తి మూవ్మెంట్ కూడా బాగా హైప్లో ఉండింది. భక్తి మూవ్మెంట్లో ఈ
ఇన్ఈక్వాలిటీస్ ఉండడం కానీ, ఒకరిని తక్కువ చేయడము, విమెన్కి ఈక్వల్ రోల్ ఇవ్వడము, వీటి గురించి మాట్లాడేవారనమాట. అయితే విమెన్ పొజిషన్ని కొంచెం అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఈ రిలీజియస్ ప్రేయర్స్ వాళ్ళ ఓన్ స్టైల్లో నేర్చుకోవచ్చు, ప్రతిదానికి రిచువల్సే అవసరం లేదు, ఈక్వల్ టు మెన్ అలా ప్రాపగేట్ చేశారు. సో దానివల్ల కొంత విమెన్ బయటికి రావడానికి, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ బయటికి రావడానికి, వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అయిందనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వైజ్ చూసామనుకోండి. అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నెన్స్, ఒక రాజ్యాన్ని నడపడము, కంట్రీని నడపడము, ప్లేస్ని నడపడము. అట్లా చూస్తే విమెన్ రూలర్స్ ఎవరున్నారు అని చూస్తే కాకతీయ డైనాసిటీలో వెరీ ఫేమస్ క్వీన్ రుద్రమదేవి. ఆమె గురించి ఫారెన్ ట్రావెలర్ మార్కో పోలో చాలా బాగా రాశారు, అడ్మినిస్ట్రేషన్లో ఆమె ఎంత పవర్ఫుల్ అని చెప్పి. అలాగే రజియా బేగం, నూర్జహాన్, మెహరూనిసా, మహామంగా, చాంద్ బీబీ, తారాబాయి, అహల్యాబాయి హోల్కర్ ఎక్సెట్రా వీళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్లో వెరీ ఫేమస్ విమెన్ ఫిగర్స్ అన్నమాట. ఇంకా వేరే వేరే కూడా మీకు ఎగ్జాంపుల్స్ రాయాలి అని ఉంటే జహానారా, దారా షికోక్ యొక్క పార్టిజన్ అనమాట. ఆయన కాజ్కి చాలా సపోర్ట్ చేసిన ఆవిడ జహానారా. అలాగే రోషనారా, పార్టిజన్ ఆఫ్ ఔరంగజేబ్, జెబూనిసా, డాటర్ ఆఫ్ ఔరంగజేబ్, జీజాబాయి, మదర్ ఆఫ్ శివాజీ. వీళ్ళందరూ గ్రేట్ ఇండియన్ విమెన్హుడ్లో కొన్ని ఎగ్జాంపుల్స్. అయితే మనం ఏం చూసామంటే ఆఫ్టర్ వేదిక్, బుద్ధిజం అండ్ జైనిజం విమెన్ పొజిషన్ చాలా వర్స్ట్గా ఉంది అని. ఆల్మోస్ట్ బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు చాలా వర్స్ట్గా ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాలోకి వచ్చి ఇండియన్స్తో కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారో అప్పటి వరకు వర్స్ట్గా ఉన్న పొజిషన్ కొంత మారే దిక్కుగా వెళ్ళిందనమాట. కొంత చేంజ్ అనేది కనిపిస్తూ వచ్చింది. ఏంటంటే అప్పటిదాకా బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా విమెన్ పొజిషన్ ఎట్లుండేనంటే ఆమె ఒక ఇన్ఫీరియర్ స్పీషీస్, ఈక్వల్ కాదు, సుపీరియర్ కాదు, తక్కువ. ఆమెకంటూ ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్సే లేదు, ఆమె ఐడియాస్ వినాల్సిన అవసరం లేదు, ఆమెకు ఒక పర్సనాలిటీయే లేదు, ఆమెని అడిగి చేయాల్సిన పని లేదు, ఆమెకి ఎటువంటి ఫ్రీడమ్ అండ్ రైట్స్ అవసరం లేదు, ఉందంటే ఉంది, అలా ఉండేది. బట్ బ్రిటిష్ వాళ్ళది ఏంటంటే మోడర్న్ ఎడ్యుకేషన్, కొంచెం అడ్వాన్స్డ్ థాట్స్, వెస్టర్న్ థాట్స్ కదా. దాంట్లో ఈ ఈక్వాలిటీ, ఎందుకు ఒకరు ఇన్ఫీరియర్గా ఉండాలి, ఎందుకు వాళ్ళ వాల్యూస్కి వాల్యూ ఇవ్వట్లేదు, ఇలాంటి థాట్స్ కొంచెం ప్రోగ్రెసివ్గా ముందుకు వచ్చాయి. అక్కడి నుంచి ఉమెన్ పొజిషన్ మారడం స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడదాం. ఒక ఉమెన్ ఎంపవర్డ్ అని ఎప్పుడు చెప్తామంటే ఆమెకంటూ ఆమె రైట్స్ ఎక్వైర్ చేసే కెపాసిటీ ఆమెకు ఉండాలి. ఆమె పర్సనాలిటీ, ఆమెకు కూడా కొన్ని ఇంట్రెస్ట్లు, ఇష్టాలు, ఒక ఓన్ పర్సనాలిటీ ఉంటుంది, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆమెకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం, ఆమె సెల్ఫ్ ఇండిపెండెంట్గా డెసిషన్స్ తీసుకోగలగడం, ఇవన్నీ చేస్తేనే ఒక విమెన్ ఎంపవర్డ్ అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఒక కంట్రీలో ఎంతసేపు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కానీ అవన్నీ ఉత్తమాటలే. ఒకవేళ వాళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వకపోతే, మెన్ అండ్ విమెన్ని ఈక్వల్గా ట్రీట్ చేస్తే అదొక ఎంపవర్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. అది ఇవ్వనంత వరకు ఎంతసేపు జెండర్ ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ అన్నా కూడా ఉత్తదే. సో బేసిక్ కండిషన్ ఏంటి అని అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఉమెన్ అనేది చాలా అవసరం. దాని నుంచే చెప్పొచ్చు ఒక కంట్రీలో హ్యూమన్ రైట్స్ ఎట్లున్నాయి, ఆ కంట్రీలో డెమోక్రసీ ఏ స్టేట్లో ఉంది అనేది విమెన్కి ఇచ్చిన రైట్స్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. మనం వరల్డ్ పాపులేషన్లో చూసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో అంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు కదా. సరే, ఇఫ్ నాట్ ఎగ్జాక్ట్లీ 50-50% అయినా ఒక 52% మెన్ ఉన్నా సరే 48-49% మనకి విమెన్ ఉన్నారు, ఆల్మోస్ట్ హాఫ్ ఉన్నారు కదా. కానీ మెన్కి అందినన్ని అడ్వాంటేజెస్, ఫెసిలిటీస్ వీళ్ళకి అందుతున్నాయా అంటే లేవు. సో మెనీ డిసడ్వాంటేజెస్. ఎలాంటి విషయాల్లో? చదువు విషయంలో, వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్లో పార్టిసిపేట్ చేయడం, ఆ విషయంలో, సంపాదించడంలో, ఎందులో అయినా తక్కువనే. ఇఫ్ మీరు కొన్ని ఊర్లలోకి వెళ్ళారనుకోండి ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్లోకి, మెన్కి 20,000 ఇస్తే విమెన్కి 11,000 ఇస్తారు. అక్కడ ఒకవేళ వాళ్ళు సేమ్ పని చేసినా కూడా మనకి చాలా ప్లేసెస్లో విమెన్కి తక్కువ వేజెస్. అందుకే మనకి కాన్స్టిట్యూషన్లో డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అందులో చెప్తారు సేమ్ వర్క్కి మెన్కి విమెన్కి సేమ్ పే ఉండాలి అని చెప్తారు. బట్ అది ఇంకా 100% రియాలిటీలో ఇంప్లిమెంటేషన్లో లేదు. సరే, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, పద్ధతి ఏంటి అంటే వాళ్ళ పర్సనల్ అసర్షన్స్ ఏంటి,
వాళ్ళకి ఏం చేయాలని ఉంది, వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి, వాటి త్రూ తెలుసుకోవడం, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సొసైటీలో వాళ్ళని కూడా ఒక హై రెస్పెక్టబుల్ పొజిషన్లో పెట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ ఎబిలిటీ ఇవన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయడం. ఇప్పుడు బయటికి ఎక్కడికైనా వెళ్తే ఒక అబ్బాయి చాలా కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళి అందరితో మాట్లాడడము, ఏదైనా పర్ఫార్మెన్స్ ఉన్నా ఇవ్వడము, డెసిషన్ మేకింగ్ అనేది ధైర్యంగా చేస్తాడు. అటు వెళ్దాము ఇటు వెళ్దాము ప్లానింగ్ అనేది. కానీ విమెన్కి అంతే ఈక్వల్ కాన్ఫిడెన్స్ ఆర్ సెల్ఫ్ ఎస్టీమ్ లేదు. బికాస్ చిన్నప్పటి నుంచి అలా కండిషన్ చేశారు. లైక్ ఎక్కువగా ఈమె ఇంట్లోనే ఉండి హౌస్ హోల్డ్ చోర్స్ చూడడము, అబ్బాయిల్ని బయటికి పంపడం. సో డెసిషన్ మేకింగ్ ఏమైందంటే అబ్బాయిలకి ఎక్కువ, అమ్మాయిలకి కొంచెం తక్కువ. సో మనం దాన్ని కరెక్ట్ చేయాలి. మీరు కూడా అంతే ఈక్వల్గా డెసిషన్ మేకింగ్ చేయొచ్చు అని అమ్మాయిలకి చెప్పాలన్నమాట. ఆల్సో వాళ్ళకి ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనము ఒక ఫ్యామిలీలో అమ్మాయి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆమెకి పెళ్లి చేసి కొంచెం ఇచ్చి పంపించేస్తారు. బట్ మిగతా రెస్ట్ అంతా అబ్బాయికి వెళ్తుంది. బట్ మనం ఆ ప్రాపర్టీ రైట్స్ కూడా ఈక్వల్గా హోల్డ్ చేసేటట్టు చూడాలి, ఎవరు, అమ్మాయిలు అబ్బాయిలు. అండ్ ఆల్సో వాళ్ళు లీడర్షిప్ రోల్ తీసుకునేటట్టు. మీరు పాలిటిక్స్ చూడండి, పార్లమెంట్, అసెంబ్లీ, లేకపోతే లోకల్గా ఎంతమంది మగవాళ్ళు పొలిటీషియన్స్ ఉన్నారు, ఎంతమంది ఆడవారు ఉన్నారు మీకే తెలుస్తుంది నెంబర్స్. ఎందుకు వాళ్ళు లీడర్స్గా లేరు, ఎందుకు వాళ్ళు అంత వెనుకబడి ముందుకి రావట్లేదు. సో దాని మీద మనం వర్క్ చేయాలన్నమాట, ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకురావాలి అని అంటే. సో దానికోసం ఇండియన్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్, పాలసీస్ తీసుకొచ్చింది. వాటి గురించి కూడా మనం తెలుసుకుంటాము. దాని గురించి తెలుసుకునే ముందు మనకి హిస్టరీ తెలియాలి కదా, అసలు ఎలా ఇవాల్వ్ అయ్యింది ఈ ఉమెన్ ఇన్ఈక్వాలిటీ అనేది, ఎందుకు మనకి అడ్వాంటేజెస్ పొజిషన్లో లేరు విమెన్ అనేది మనకు తెలియాలి. సో పూర్వం చూసుకుంటే స్టేటస్ ఆఫ్ ది విమెన్ ఎట్లుండే, కంప్లీట్గా మెన్స్ డామినేషన్ ఉండే ఫ్యామిలీలో. డెసిషన్ మేకింగ్, బయటికి వెళ్ళి పని చేయడము, ఆన్ చేయడము, ఇంటికి తీసుకురావడము, ప్రతిదీ మెన్ చేసేవాళ్ళు. విమెన్ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం ఇదే చేశారు. వాళ్ళ స్టేటస్ కూడా లోగా ఉండిందనమాట. మనకి 1800s నుంచి కొంత మార్పు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఇండియన్ కాంటాక్ట్లోకి వచ్చారో వాళ్ళు వెస్టర్న్ వాల్యూస్ని, ఎడ్యుకేషన్ని ప్రాపగేట్ చేసి బోత్ ఆర్ ఈక్వల్, ఒకరిని ఇన్ఫీరియర్గా ఎందుకు చూడాలి అలాంటి థాట్స్ ఫార్వర్డ్ చేసేసరికి రాజా రామ్మోహన్ రాయ్, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఇలాంటి వాళ్ళందరూ విమెన్ రైట్స్ కోసం చాలా పోరాడారు. విడో రీమ్యారేజ్ కోసం, చైల్డ్ రీమ్యారేజ్ తీసేయాలి అని చెప్పి, సతీని బ్యాన్ చేయాలి ఎక్సెట్రా. విమెన్కి స్కూల్స్, ఎడ్యుకేషన్స్, మెడికల్ ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ పీక్ ఎప్పుడు వచ్చింది అంటే 1930s అండ్ 40s. అప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్స్ మన ఇండియన్ నేషనల్ స్ట్రగుల్ ఏదైతే మనం ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నామో వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి ప్రాపగాండాలో విమెన్ని ఇంక్లూడ్ చేశారు. వాళ్ళకు కూడా ఓటింగ్ రైట్స్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, ఈక్వాలిటీ ఇవ్వాలి, ఇలా లీడర్స్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ మనం ఏన్షియంట్ ఇండియాలో విమెన్ పొజిషన్ని చూసామనుకోండి, 2 types ఆఫ్ స్కూల్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఒక స్కూల్ ఏ, ఒక స్కూల్ బి అనుకుందాం. ఈ ఏ స్కూల్లో ఏంటంటే మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్ అని నమ్ముతారు. ఇద్దరు సమానమే, తేడా చేయకూడదు. చదువులో, ప్రాపర్టీ విషయంలో, ఎకనామిక్గా, సోషల్గా, పొలిటికల్గా అన్నిట్లో ఈక్వల్ అని నమ్ముతారు. బి అనే స్కూల్లో ఏం నమ్ముతారంటే బేసిక్గా విమెన్ అంటేనే ఇన్ఫీరియర్, అసలు విమెన్ అంటే నచ్చదు. ఆడపిల్ల పుడితే అపశకునం టైప్, విడోవర్ని చూస్తే ఏదైనా పని చేయకూడదు, అపశకునం, పని పాడైపోతుంది, అబ్బాయి పుడితే బాగుండు, బేసిక్గా అమ్మాయి అంటేనే హేట్రెడ్ అనమాట. అలాంటి 2 schools ఉన్నాయి మనకి ఏన్షియంట్ ఇండియాలో. బట్ ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంది చాలా స్టేట్మెంట్స్ చేశారు. ఇవి మనకి ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతుంది మెయిన్స్లో. చూడండి, అపస్తంభ ఈయన ఏం చెప్పారు అని అంటే, విమెన్ నడుస్తున్న దారి, ఇఫ్ అక్కడి నుంచి ఒక విమెన్ నడుచుకుంటూ వస్తే అందరూ అటుపక్క ఇటుపక్క వెళ్ళిపోయి ఆమెకి దారి చేయాలంట ఆమె నడవడానికి. అంటే అంత రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చారు. మను ఏం చెప్తున్నారు మను శాస్త్రాలో, మను ఇది కూడా చెప్పారు, ఎప్పుడైనా ఒక ఫ్యామిలీలో మగవాళ్ళకి అన్క్వశ్చన్డ్ సుప్రీమసీ, అంటే వాళ్ళే సుప్రీంగా ఉంటారు, వాళ్ళే డెసిషన్ మేకింగ్ చేస్తారు అని చెప్పాడు. బట్ ఆయన ఇది కూడా చెప్పాడు, ఏమని, అదే ఫ్యామిలీలో ఆడవాళ్ళు గనక ఏడుస్తూ ఉన్నారు, అన్హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా లేరనుకోండి,
ఆ ఫ్యామిలీ ఎప్పటికైనా సరే డెస్ట్రాయ్ అయిపోతుంది, ఆ ఫ్యామిలీ థ్రైవ్ అవ్వదు, హ్యాపీగా ముందుకెళ్ళదు, అది పాడైపోతుంది ఆ ఫ్యామిలీ అని చెప్పారు. యజ్ఞవల్క్య ఏం చెప్పారు, ఆడవాళ్ళు దేవతా స్వరూపులు అన్నట్టు. ఇప్పుడు మనం చదువు కోసం సరస్వతి చూస్తాం, ఎనర్జీ కోసం శక్తి చూస్తాము, రైట్? ఇప్పుడు డబ్బుల కోసం లక్ష్మీదేవిని కొలుస్తాము. ఆడవాళ్ళంటే ఎవరు కాదు, ఈ దేవతా రూపులే, ఓకే, వాళ్ళే ఎంబాడిమెంట్స్ యాజ్ హ్యూమన్స్ అని చెప్పారనమాట. అలాగే ఇంకేం చెప్పారు ఏన్షియంట్ టైమ్స్లో అంటే, సోమదేవుడు ఆయనకున్న ప్యూరిటీ అంతా ఆడవాళ్ళకి ఇచ్చాడు, గంధర్వ దేవుడు ఆయనకున్న స్వీట్నెస్ అంతా ఆడవాళ్ళకి ఇచ్చాడు, అగ్నిదేవుడు ఆయనకున్న బ్రిలియన్స్ ఆడవాళ్ళకి ఇచ్చారు. సో దే ఆర్ ద మోస్ట్ అట్రాక్టివ్ హ్యూమన్ బీయింగ్స్ అని ఏన్షియంట్ ఇండియాలో చెప్పుకొచ్చారు. చూడండి, ఇన్ని మంచి వర్చ్యూస్ ఉన్నాయి, మంచి వాల్యూస్ ఉన్నాయి, మరెందుకో ఇన్ఈక్వాలిటీ వచ్చింది తర్వాత, రైట్? సో ఇలాంటి లాఫ్టీ ఐడియల్స్, ఇంత పెద్ద మాటలు మనకి రామాయణాలు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతాలో సత్యభామకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఈవెన్ దో తనకు కొంచెం యాటిట్యూడ్ ఉంది, తను ర్యాపిడ్ డెసిషన్స్ తీసుకుంటున్నా కూడా ఆమెను అంతే ప్రేమగా ఆమెకు వాల్యూ ఇచ్చి ఆమె మాట వింటాడు, ఆయనే తగ్గుతాడు శ్రీకృష్ణుడే. అలాగే రామాయణాలు సీతాదేవిని ఎలా కొలుస్తారు, లైక్ దేవతామూర్తిలాగే కొలుస్తారు, రైట్? సో మనకి ఎపిక్స్లో, పురాణ శాస్త్రాస్లో, ఉపనిషత్స్లో విమెన్కి మంచి వాల్యూస్ ఉన్నాయి. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు 2 స్కూల్స్ ఏన్షియంట్ ఇండియాలో కనిపించినాయి మనకి. ఒక సైడ్ ఏమో ఇంత కొలుస్తున్నారు, మంచి రెస్పెక్ట్ ఇచ్చి, ద అదర్ సైడ్ వాళ్ళు ఇన్ఫీరియర్, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అవసరం లేదు, వాళ్ళ పుట్టుక అన్వాంటెడ్, వాళ్ళని ఏది అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు వీక్, వాళ్ళు అన్వర్ది, ఇలాంటి స్కూల్ కూడా ఉందన్నమాట. అయితే మెజర్స్ టు అటైన్ విమెన్ ఎంపవర్మెంట్ రావాలి అనంటే మనం వేటి మీద వర్క్ చేయాలి అనంటే, ఫస్ట్ వాళ్ళకున్న హక్కుల్ని వాళ్ళకి తెలియజెప్పాలి. యాజ్ ఎ విమెన్ మీకు ఏమేమి అధికారాలు ఉన్నాయి మీరు గట్టిగా బల్లగుద్ది అడగాలి, ఎస్ ఇది నాకు కావాలి అని, అది వాళ్ళకి తెలియాలి. నెక్స్ట్ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ని కలవడం, చిన్న గ్యాదరింగ్స్ చేసుకోవడం, ఎటైనా వెళ్ళడం, తను కూడా హ్యూమన్ బీయింగ్, తను కూడా ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. తను కూడా బయటికి వెళ్ళి పని చేస్తే ఆమె చేతిలో డబ్బులు వస్తాయి, డెసిషన్ మేకింగ్ పెరుగుతుంది, తనకి ఫినాన్షియలీ బెటర్గా ఉంటాయి కదా. ఒకప్పుడు ఓన్లీ హస్బెండ్ ఆన్ చేయడం వల్ల ఈవెన్ దో హస్బెండ్ చెడ్డవాడైనా సరే ఆమెను కొడుతున్నా ఇంట్లోనే ఉండేవారు పిల్లల కోసం, బికాజ్ ఆమె బయటికి వెళ్తే బతకలేదు, పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, పిల్లల కోసం కాంప్రమైజ్ అయ్యేవారు. ఇప్పుడు ఇద్దరూ ఆన్ చేశారనుకోండి, ఆమె డెసిషన్ మేకింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, తనకి ఏది వద్దు ఏది కావాలి అని గట్టిగా చెప్పగలదు. ప్రొడక్టివ్ రిసోర్సెస్లో ఆమెకి ఈక్వల్ ఓనర్షిప్ ఉండాలి. ఇప్పుడు పనిచేసే ఆఫీసు, పండించే పొలము, ఇలాగా ఎక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ ఆమెకు కూడా ఈక్వల్ ప్రొప్రైటరీషిప్ ఇవ్వాలన్నమాట. తర్వాత హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి. చూడండి, వాళ్ళు బేబీస్ని బార్న్ చేస్తారు, తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వికల్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మెనీ సిస్ట్లు అని చెప్పేసి, ఈ మధ్య లైఫ్ స్టైల్కి అయితే చాలా రకాల జెస్టేషనల్ డయాబెటీస్ ఇలాంటివి వస్తున్నాయి. అలా అయితే ఆమె కెపాసిటీ తగ్గిపోతుంది కదా. సో హెల్త్ కేర్ మీద ఫోకస్ చేయాలి, ఆమె మీద, ఆమె పిల్లల మీద. నెక్స్ట్ ఆమె బాగా చదువుకోవడానికి లిటరసీ రేట్ ఆఫ్ గర్ల్స్ అనేది మనం పెంచాలి, మంచిగా స్కూల్లో ఎన్రోల్ అవ్వాలి, రెగ్యులర్ అటెండెన్స్ ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పియాలి, జాబ్లు ఇప్పియాలి, అట్లా లిటరసీ పెంచాలి. నెక్స్ట్ వాళ్ళు బయటికి వచ్చి ఎకనామిక్గా, కమర్షియల్గా, అంటే సాఫ్ట్వేర్ పనులలో, హార్డ్వేర్ పనులలో, ఎందులో అయినా సరే వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టు చూడాలి. వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్, అంటే నేను కూడా చేయగలను, నేనెందుకు తక్కువ, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అలాంటి వాల్యూస్ని మనం ప్రమోట్ చేయాలి విమెన్కి. అయితే ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అంటే ఏంటంటే, ఆమెను ఎప్పుడైతే మనం డబ్బులు వైజ్ ఎకనామిక్గా ఇండిపెండెంట్గా చూస్తామో, సెల్ఫ్ రిలయంట్, ఎవరి మీద ఆధారపడకుండా ఆమె బతికేలా చూస్తామో, ఆమె కాన్ఫిడెన్స్ని పెంచుతామో, ఇవన్నీ చేస్తే ఎంపవర్మెంట్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఇయర్ 2001ని ఇయర్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అని పిలుస్తారనమాట. దాన్ని అలా డిజైన్ చేశారు. సో ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, ఒక స్టేట్మెంట్ రూపంలో దీన్ని అడగచ్చు, మెయిన్స్లో కూడా మనం ఈ పాయింట్ రాయొచ్చు. సో వరల్డ్ వైడ్ ఇలా ఒక ఇయర్ని డెసిగ్నేట్ చేశారు, ఆ ఇంపార్టెన్స్ని తెలియజెప్పడానికి, విమెన్ ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పి. దానికోసం గవర్నమెంట్ కూడా చాలా రకాల ప్రోగ్రామ్స్, పాలసీస్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో 5-year ప్లానింగ్ ఉంది కదా, ఎవ్రీ 5 yearsకి మనం కొన్ని గోల్స్ పెట్టుకుంటాం రీచ్ అవ్వడానికి, రైట్? మనకి ఫస్ట్లో ఏం చేశారంటే, విమెన్కి వెల్ఫేర్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉండే, అంటే ఆమెకి ఏవైతే నీడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇంత రేషన్ ఇస్తే సరిపోతుంది,
ఆమెకి ఒకవేళ విడోవర్ అయితే ఒక షెల్టర్ ఇస్తే సరిపోతుంది, ఇలా వెల్ఫేర్ ఓరియంటెడ్గా చూశారు. అయితే మెల్లమెల్లగా 5th 5-year ప్లాన్ నుంచి వెల్ఫేర్, వాళ్ళకి మంచి చేయడం దగ్గర నుంచి డెవలప్మెంట్కి ఫోకస్ చేశారు. అంటే ఆమెను డెవలప్ చేయాలి, జస్ట్ ఆమెకు కావాల్సింది ప్రొవైడ్ చేసి వదిలేయడం కాదు, ఆమెని డెవలప్ చేయాలి, ఆమె డెసిషన్ మేకింగ్, ఆమె సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేయాలి అని చెప్పి అందుకోసం దీనికి వెల్ఫేర్ని ప్లస్ డెవలప్మెంట్ని రెండు కలిపి ముందుకు సాగారనమాట. 6th 5-year ప్లాన్కి వచ్చేసరికి వెల్ఫేర్ డెవలప్మెంట్తో ఆమె హెల్త్ మీద, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ వీటి మీద ఫోకస్ చేశారు. జస్ట్ ప్రొవైడ్ చేసి వదిలేం కాకుండా ఆమె ముందుకొచ్చి చదువుకునేటట్టు, మంచి హయ్యర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ తర్వాత సెకండరీ, హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఆమె రాణించేటట్టు ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. 7th ప్లాన్లో కూడా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తూనే ఆమె ఎకనామిక్ అండ్ సోషల్ స్టేటస్, ఆమంతటా ఆమె డబ్బు ఎట్లా సంపాదించాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ లేదా ఇండస్ట్రీలో, ఫ్యాక్టరీస్లో ఆమెకి ప్రొవైడ్ చేయడం కానీ అలాంటివి, అలాగే సొసైటీలో ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. ఇంకా 8th 5-year ప్లాన్లో ఈ డెవలప్మెంట్, ఎస్ అది ఇంపార్టెంటే, కానీ అదొక్కటే సరిపోదు. ఆమెను డెవలప్ చేస్తున్నాం కానీ కూడా ఈక్వాలిటీ రావట్లేదు అనమాట. ఇట్స్ వెరీ స్లో. ఆమెని ఎంపవర్ చేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు. అంటే ఆమెని ఇప్పుడు వచ్చి లీడర్ అవ్వాలి, ఆమెని ముందుకొచ్చి ఒక కంపెనీని నడపాలి, పార్లమెంట్లోకి వచ్చి పాలసీలు చెప్పాలి. సో ఎంపవర్మెంట్కి షిఫ్ట్ అయ్యారు. అయితే దీనికోసం మన కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ టు బోత్ మెన్ అండ్ విమెన్ అని ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేసి ఉంది, ఇద్దరు ఈక్వలే అని. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే జస్ట్ ఈక్వాలిటీ సరిపోదు, కొన్నిసార్లు పాజిటివ్ డిస్క్రిమినేషన్ అయినా నడుస్తుంది అని. అంటే ఏంటంటే ఇప్పుడు ఈక్వాలిటీ అంటే మెన్ని విమెన్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, వీళ్ళకి ఎంత ఉందో వాళ్ళకి అంతే ఇవ్వాలి. కానీ అలా బయట వదిలేస్తే రియాలిటీలో ఎట్లుంది? ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటే తీసుకుందాం, 50% అబ్బాయిలు 50% అమ్మాయిలు ఉన్నారా? లేరు కదా. మరైతే ఎక్కడో డ్రాబ్యాక్ అయింది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి. అందుకని చెప్పేసి కొన్నిసార్లు వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినా సరే, వాళ్ళకి స్పెషల్ ఫెసిలిటీస్ ఇచ్చినా సరే, స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చినా సరే వాళ్ళు ఎంపవర్ అయితే చాలు అన్నట్టు అలా తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పబ్లిక్ బస్సెస్ చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో చూడండి, ఫ్రీ బస్ ఫర్ విమెన్. యాక్చువల్లీ అబ్బాయిల కోపం రావచ్చు, అదేంది వాళ్ళకి ఫ్రీ బస్ అని. బట్ ఏమైంది అని అంటే చాలా వాళ్ళు డబ్బులకి భయపడి ఎటైనా బయటకు వెళ్ళాలంటే నేను వెళ్తాలే, నువ్వు ఇంట్లోనే ఉండు పిల్లల్ని చూసుకొని అబ్బాయిలు వెళ్ళిపోతారు. డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, డైలీ వేజ్ మౌత్ టు హ్యాండ్ సంపాదించుకునే వాళ్ళు, హ్యాండ్ టు మౌత్ చేసే వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండవు కదా, సో నువ్వు కూడా ఎందుకు ఇంట్లో ఉండు అని. ఇప్పుడు ఆమె చిన్న పాప ఒక ఆమె చదువుకోవాలి, అలాగే ఆ ఇంట్లో అబ్బాయి కూడా చదువుకోవాలి. పేరెంట్స్ ఏం చేస్తారు, ఇద్దరిని చదివించే స్తోమత లేదు, అబ్బాయి వెళ్తాడు మళ్ళీ నువ్వు ఎందుకే ఖర్చులు దండగా. సో ఇలాంటివి ఉన్నాయి. వాళ్ళని ముందుకు తీసుకురావాలంటే వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వాలి, కొన్ని సీట్లు రిజర్వ్ చేయడం, వాళ్ళకి యూనో ఇలా కాలేజ్లో ఫ్రీగా పెట్టడము. అలాగే మనం రీసెంట్గా ఒక బిల్ తీసుకొచ్చారు పార్లమెంట్ అసెంబ్లీస్లో 33% ఖచ్చితంగా సీట్స్ విమెన్కి రిజర్వ్ అవుతాయి అని చెప్పి ఆ బిల్ పాస్ అయింది కూడా. కరెక్ట్. అంటే ప్రతి 100 సీట్లలో 33 100% విమెనే రావాలి, దాంట్లో మెన్ కంపీట్ చేయొద్దు, వాళ్ళకి స్పెషల్ అది. విమెన్ ఈ 33లో చేయొచ్చు, మిగతా అన్నిట్లో చేయొచ్చు, రైట్. కానీ 33 ఎక్స్క్లూజివ్గా గర్ల్సే, అందులోకి మెన్ రాలేరు. ఎందుకంటే కనీసం అలా చేస్తేనైనా అమ్మాయిలు వస్తారేమో ముందుకి అని ఆశ అనమాట. ఓకే, ఇది పార్లమెంట్ అసెంబ్లీలో మనం రీసెంట్గా ఓకే చేసాం. బట్ మనకి 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్లో లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, పంచాయత్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్ ఉన్నాయి కదా ఊర్లలో, అండ్ మున్సిపాలిటీ సిటీ లెవెల్లో, అక్కడ కూడా 1/3 సీట్స్ అంటే 33% సీట్స్ విమెన్కి రిజర్వ్ అయ్యున్నాయి, ఎప్పటి నుంచో అయ్యున్నాయి అన్నమాట. అలాగే దీంతో పాటు గవర్నమెంట్ ఇంకేం చేస్తుంది, చాలా చట్టాలు తీసుకొచ్చింది, యాక్ట్స్, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం, వాళ్ళ రైట్స్ కోసం. ఏంటవి? హిందూ మ్యారేజ్ యాక్ట్, అంటే ఆమె రైట్స్ ఏంటి, ఆమెకు ఒకవేళ మ్యారేజ్తో హ్యాపీగా లేదంటే డివోర్స్ ఎలా, ప్రొసీజర్ ఎలా, అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఆమె ధైర్యంగా బయటకు వచ్చి చెప్పొచ్చు. సక్సెషన్ యాక్ట్ అంటే వారసత్వం, ఇన్హెరిటెన్స్లో ఆమె రైట్స్. డౌరీ ప్రొహిబిషన్, కట్నం వేధింపుల నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినా, ఒకవేళ ఆమె హెల్త్కి ప్రాబ్లం అవుతున్నా, ఆ ప్రెగ్నెన్సీ ఉంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా అట్లనే క్యారీ చేస్తారు,
అబ్బాయి పుడతాడేమో అని ఆ ఇంట్లో వాళ్ళు కూడా అలాగే క్యారీ చేయనిస్తారు. బట్ అలా చేయడం వల్ల ఆమెకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, అది కంటిన్యూ చేయొద్దు కదా. సో అలాంటప్పుడు ఆమెకు కూడా కొన్ని రైట్స్ ఉండాలి. నెక్స్ట్ ఈక్వల్ రెమ్యూనరేషన్, సేమ్ పనికి సేమ్ డబ్బులు ఇవ్వాలి మెన్కి విమెన్కి. అలాగే చైల్డ్ మ్యారేజ్ని తగ్గించడం కోసం చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్ 1976. ఈ ఇయర్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా లెఫ్ట్ సైడ్ ఏమో చట్టాలు ఇచ్చాడు, రైట్ సైడ్ ఏమో సంవత్సరాలు ఇచ్చాడు, ఏ ఇయర్లో ఏదొచ్చింది అని. సో గ్రూప్ 2లో హెల్ప్ అవుతుంది, గ్రూప్ 1లో గవర్నమెంట్ ఏం చేసింది అని రాయడానికి కూడా హెల్ప్ అవుతుంది. వీటితో పాటు ఇంకేం చేసింది గవర్నమెంట్, రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకి ఫైనాన్స్ ఇవ్వడము, ప్లేస్ ఇవ్వడము, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము, ఇలాంటివి. ట్రైనింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ 1987, మహిళా సమృద్ధి యోజన, రాష్ట్రీయ మహిళా కోష్ 1993, ఇందిరా మహిళా యోజన, ఇలాంటివి. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి డ్వాక్రా సంఘాలు అని మీరు ఎప్పుడైనా వినే ఉంటారు, డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇక్కడ ఏంటంటే విమెన్ తయారీ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ బుట్టలు, పచ్చళ్ళు, బ్యాగులు, పర్సులు, ఇలాంటివన్నీ వాళ్ళకి చాలా తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని తయారు చేపిస్తారు. మళ్ళీ తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు, ఎగ్జిబిషన్స్, స్టాల్స్ అలా ఇచ్చి. సో వాళ్ళు మంచిగా తయారు చేసినవి అమ్ముకొని పైసలు సంపాదిస్తారు దాట్ వే. 2001లో మహిళా సమృద్ధి యోజన, ఇందిరా మహిళా యోజన, ఈ రెండు స్కీమ్స్ కలిపి ఒక కామన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్కీమ్ చేశారు. దాని పేరే స్వయం సిద్ధ. ఇది ఎగ్జాంపుల్ రాయండి, బాగుంటుంది, మార్క్స్ వస్తాయన్నమాట. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ విమెన్ ఏ ఇయర్లో వచ్చింది, 1988. ఇయర్ గుర్తు పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్లో కూడా దీని గురించి రాయాలి. సో ఈ పర్స్పెక్టివ్ ప్లాన్ ఎందుకు తీసుకొచ్చారు అనంటే, మనం ఇంతసేపు గవర్నమెంట్ ఏమేమి డిజైన్ చేసింది, ఏం లెజిస్లేషన్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది అని చదివినాం. బట్ తీసుకొచ్చినంత మాత్రాన సరిపోదు, అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఒక సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్, సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉండాలి కదా. అదే ఇదన్నమాట నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్, ప్రిన్సిపల్స్ అండ్ డైరెక్టివ్స్, హౌ టు ఇంప్లిమెంట్ దోస్ ప్రోగ్రామ్స్ అనేది. దాంట్లో మెయిన్గా విమెన్ యొక్క కన్సర్న్స్ ఏంటి, వాళ్ళతో వెళ్ళి కాంటాక్ట్ అవుతారనమాట. లైక్ లిటరలీ మొత్తం కనుక్కుంటారు, డేటా చూస్తారు, సర్వేలు చేస్తారు, తెలుసుకుంటారు అసలు విమెన్కి ఏ కామన్ ఇష్యూస్ ఉన్నాయి అని. వీళ్ళు ఇంకోటి ఏం హైలైట్ చేశారంటే, ఇప్పుడు విమెన్ని సపరేట్గా ట్రీట్ చేస్తున్నామంటే ఎస్ వాళ్ళకి ప్రివిలేజెస్ ఇవన్నీ ఇస్తాం, బట్ కంప్లీట్గా వాళ్ళని సపరేట్గానే చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఇంకా మెన్ ఎప్పటినీ వాళ్ళు ఈక్వల్గా యాక్సెప్ట్ చేయరు. విమెన్కి ఎప్పుడు సపరేట్గానే ఉంటుందిలే, వాళ్ళది ఎప్పుడైనా సపరేట్గానే ట్రీట్ చేస్తారు, వాళ్ళదంతా సపరేట్, ఇలాంటి నోషన్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్యారలల్గా ఇంకొక లైన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే విమెన్ మీద జెలసీ రావడం, విమెన్ని తక్కువగా చూడడం, వీక్ బీయింగ్స్ లాగా చూడడం. వాళ్ళని ఎందుకు సపరేట్గా చూడాలి, మెన్ అండ్ విమెన్ ఈక్వల్ అన్నప్పుడు ఇద్దరిని ఈక్వల్గానే చూడాలి. వాళ్ళకి ప్రివిలేజెస్ ఇస్తూనే వాళ్ళు సేమ్ లెవెల్కి వచ్చేంత వరకు వాళ్ళని మనం కాపాడాలి. చూడండి, ఈ ప్రివిలేజెస్, ఈ డిస్క్రిమినేషన్ ఎప్పటి వరకు, ఎప్పుడైతే సొసైటీలో ఈక్వాలిటీ, రియల్గా ఈక్వాలిటీ కనిపిస్తుందో అప్పటి వరకు. దాని తర్వాత అవసరం లేదు ఈ ఫెమినిజము, ఈ సెపరేట్ డిస్క్రిమినేషన్ అవసరం లేదు, ఇద్దరిని ఈక్వల్గా చూడొచ్చు. అందుకని చెప్పి వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఈ పర్స్పెక్టివ్ ప్లాన్లో. వాళ్ళని మెయిన్ స్ట్రీమ్తో ఇంటిగ్రేట్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ హెల్త్ మీద లెజిస్లేషన్స్, పొలిటికల్గా, ఎడ్యుకేషన్ వైజ్, ఎంప్లాయ్మెంట్ వైజ్, కమ్యూనికేషన్ వైజ్, ఈ అన్ని రకాలుగా వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో కలుపుకోవాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, వెరీ ఇంపార్టెంట్. విమెన్ యొక్క కన్సర్న్స్, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెపరేట్గా ఒక బాడీని తీసుకొచ్చారు, అండ్ దట్ ఈస్ అ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ అంటే చట్టం ప్రకారం క్రియేట్ అయిన బాడీ. ఇప్పుడు సడన్గా ఒక మినిస్టర్ వచ్చి ఒక బాడీని క్రియేట్ చేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేశాడు, లేదా ఒక డిపార్ట్మెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, అది చిన్న ఎగ్జిక్యూటివ్ బాడీ లాగే ఉండిపోతుంది, దానికంత పవర్స్ ఉండవు. వేరాస్ ఒక చట్టాన్ని పాస్ చేయాలంటే పార్లమెంట్లో బిల్లు ప్రొడ్యూస్ చేస్తారు, 2 హౌసెస్ లోక్సభ, రాజ్యసభ డిస్కస్ చేస్తారు, ప్రెసిడెంట్ సైన్ చేస్తాడు, అప్పుడు ఒక చట్టం ద్వారా ఏర్పడిన బాడీ ఇది. సో దానికి చాలా పవర్స్ ఉంటాయి. విమెన్ కోసం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఉంది. ఎప్పుడొచ్చింది ఇది, బై ద యాక్ట్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1990. ఇయర్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఫర్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ విమెన్. వీళ్ళు ఏం చేస్తారంటే,
ఫస్ట్ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో విమెన్కి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఎలాంటి సేఫ్ గార్డ్స్ ఇచ్చారు అని ఇన్వెస్టిగేట్, ఎగ్జామిన్ అండ్ రివ్యూ చేస్తారు. ఫస్ట్ తెలుసుకుంటారు. తర్వాత రివ్యూ చేసిన తర్వాత వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి సొసైటీలో, విమెన్ స్పెసిఫిక్ విమెన్ లెజిస్లేషన్స్ తీసుకురావడానికి హెల్ప్ చేస్తారు ఈ బాడీ వాళ్ళు. అంటే విమెన్ కోసం మనం ఎలాంటి యాక్ట్స్ తీసుకురావచ్చు, వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం వాళ్ళ స్పెషల్ నీడ్స్ ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, దాని ప్రకారం చట్టాలు చేయాలి. రైట్. ఇప్పుడు రాత్రిపూట జాబ్స్ అనుకోండి, మెన్ కొంచెం ధైర్యంగానే వెళ్ళిపోతారు, వాళ్ళకంత భయం ఉండదు. వేరాజ్ అమ్మాయిలు అంత ధైర్యంగా బయటికి వెళ్ళలేరు రాత్రిపూట చేయడానికి. సో వాళ్ళకంటూ స్పెషల్ షీ టీమ్స్ ఉండాలి, వాళ్ళకంటూ స్పెషల్ హెల్ప్ లైన్ ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు టీ సేఫ్ అని ఒక యాప్ తీసుకొచ్చారు కదా, అలా అనమాట. ఉమెన్ స్పెసిఫిక్ లెజిస్లేషన్స్ అంటే అలా. ఇంకోటి 0 FIR ఇంకోటి తీసుకొచ్చారు చూడండి. దిశ కేసు తర్వాత ఏమైంది, రేప్ కేసు తర్వాత మీకు ఎక్కడ ఇబ్బంది జరిగినా ఆ పర్టికులర్ పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా FIR రిజిస్టర్ చేసుకుంటారు. 0 FIR అది మీ జ్యూరిస్డిక్షన్ అయినా కాకపోయినా చేసుకుంటారు. విమెన్ కోసం ప్రయారిటీ అనమాట. అలాగే సర్వీలియన్స్ పెట్టడం, వాళ్ళ బాధలు తెలుసుకోవడం నెక్స్ట్ అనమాట. ఇప్పుడు సర్వీలియన్స్ అంటే ఫస్ట్ డేటా చూస్తారు. ఇండియాలో క్రైమ్ ఎట్లుంది, విమెన్ క్రైమ్, సెక్షువల్ వైలెన్స్ ఎట్లుంది, చిన్నపిల్లల మీద మొన్న మైనర్ రేప్ కేసు చూసినాం కదా ఆంధ్రప్రదేశ్లో. 5 మైనర్ అబ్బాయిలు ఒక చిన్న పాపను రేప్ చేయడం, చంపేయడం, ఇట్లాంటివి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకు అక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఏ రీజన్స్ వల్ల, వీటి మీద స్టడీ చేస్తుంటారు, యాక్షన్ తీసుకుంటారు. అలాగే పబ్లిక్ హియరింగ్స్ కూడా పెడతారనమాట. సో ఒక కైండ్ ఆఫ్ గ్రూపింగ్, గ్యాదరింగ్ చేసి ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ విమెన్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంటి విమెన్ అనుకోండి, నీళ్లు తెచ్చుకోవడానికి కిలోమీటర్లు దూరం పోతే వాళ్ళ కెపాసిటీ అంతా అక్కడే అయిపోయి వాళ్ళ ఇంటికి వచ్చి ఏం పని చేసుకుంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలి అంటే కదా. సో అలాగే వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి వాటిని కూడా తెలుసుకుంటారు. సో దానికోసం ఒక నేషనల్ పాలసీని తీసుకొచ్చారు. ఇట్లా కాదు, విమెన్కి సెపరేట్ పాలసీ ఉండాలి, వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే వాళ్ళకంటూ స్పెషల్ డైరెక్టివ్స్ ఉండాలి అని 2001లో ఒక నేషనల్ పాలసీ తెచ్చారు. దాంట్లో విమెన్ యొక్క అడ్వాన్స్మెంట్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. సో వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఎయిమ్స్ ఏంటి, గోల్స్ ఏంటి అంటే, మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే విమెన్ బయటికి వచ్చి వాళ్ళ ఫుల్ పొటెన్షియల్ని యూజ్ చేసి ఎకనామిక్గా, సోషల్గా ఎదగాలి. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ చూడండి, ధైర్యంగా మంచిగా బయటికి వస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, చాలా సంపాదించుకుంటున్నారు. అలాగే షార్ట్ ఫిలిమ్స్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, డ్వాక్రా సంఘాలు, బయట ఫారెన్ ఎగ్జిబిషన్స్కి వెళ్తున్నారు. గుడ్, రైట్. వాళ్ళకున్న కెపాసిటీ, క్రియేటివిటీ, యూట్యూబ్లో కూడా చాలా మంది విమెన్ వాళ్ళకున్న టాలెంట్ని, వంటలు కానివ్వండి ఏదైనా యూజ్ చేస్తున్నారు. అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళకున్న హ్యూమన్ రైట్స్, ఏదైతే మెన్ ధైర్యంగా ఎంజాయ్ చేస్తున్నారో సేమ్ అంతే ఈక్వల్గా విమెన్ కూడా ఎంజాయ్ చేయగలగాలి. నచ్చిన బట్టలు వేసుకోవడము, ధైర్యంగా బయటికి వెళ్ళడము. ఇప్పుడు తనకు నచ్చిన బట్టలు వేసుకుంటే ఆబ్జెక్టిఫై చేసే మెన్ బయట చాలా మంది ఉన్నారు. ఈ బట్టలు వేసుకుంది కాబట్టి మీ క్యారెక్టర్ వేస్ట్, బయట ఇంత గట్టిగా నవ్వుతుంది, ఇంట్లో ఏం నేర్పలేదా. దిస్ ఆల్ షుడ్ బి డన్ అవే విత్. ఓకే. నెక్స్ట్ ఆమె డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేయాలి. ఆమె బయటకు వచ్చి పార్టిసిపేట్ చేయాలి, సోషల్గా, పొలిటికల్గా, ఎకనామిక్గా. ఇప్పుడే చూసాం కదా, పొలిటికల్గా అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించారు, సీట్స్. ఎకనామిక్గా అంటే వాళ్ళకంటూ ఇప్పుడు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కూడా, గవర్నమెంట్ జాబ్స్లో కూడా వాళ్ళకి 33% క్రైటీరియా ఉంది. రైట్. ఉమెన్ రిజర్వేషన్ కోటాస్ ఉంటాయి, ఉమెన్ స్పెసిఫిక్ జాబ్స్ ఉంటాయి, అలాగా. నెక్స్ట్ వాళ్ళకి హెల్త్, ఎడ్యుకేషన్, కెరియర్, రెమ్యూనరేషన్, సేఫ్టీ, ఇవన్నీ వాళ్ళకి అందేటట్టు చూసుకోవాలి ఈజీగా. జస్ట్ బికాజ్ మనం చట్టాలు చేసి వదిలేస్తే కుదరదు. ఇప్పుడు టీ సేఫ్ అనే యాప్, అది ఎట్లా యూజ్ చేయాలి, దానికి హెల్ప్ లైన్ నెంబర్ ఏంటి, అవేర్ చేయాలి, క్రియేట్ చేయాలి. బయట ఆఫీసెస్లో మీకు సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిందనుకోండి, ఎవరైనా వేధిస్తూ ఉంటే ఎక్కడ కంప్లైంట్ చేయాలి, షీ బాక్స్ అనేది, షీ టీమ్స్ అనేవి, అలా అనమాట. తర్వాత లీగల్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఇప్పుడు చాలా కట్నం వేధింపులు కేసెస్, ఎంతమంది చచ్చిపోతున్నారు ఈ మధ్య కట్నం కేసెస్లో. సెక్షువల్గా కూడా ఎవరైనా మొలెస్ట్ చేసినా, రేప్ చేసినా చచ్చిపోతూనే ఉన్నారు. చాలామంది అయితే వచ్చి కేసెస్ కూడా ఫైల్ చేయరు, పరువు పోతుంది, ఫేస్ కాపాడుకోలేము, పేరెంట్స్ ఏమంటారో, ఇంట్లో వాళ్ళు బ్యాడ్గా ట్రీట్ చేసినా చుట్టాలలో చెప్పడానికి భయపడతారు. ఇదంతా పోవాలి అంటే లాస్ స్ట్రాంగ్గా ఉండాలి, భయం పెట్టాలి.
అమ్మాయిలను ఏమైనా అంటే ఇంత స్ట్రిక్ట్ పనిష్మెంట్ అని అంటే ఎవడు ముందుకు రాడు, ఏం చేయడు. అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కేసు చూసాం కదా, నిర్భయ కేసులో తప్పు చేసిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఆ అమ్మాయిదే తప్పు, 10 గంటలకు బయట ఎందుకు తిరుగుతుంది, 9 తర్వాత ఆమె వేసుకున్న బట్టలు ఏంది, ఒక అబ్బాయితో ఒక్కతే తిరుగుతుంది, అది ఆమె ఇష్టం. ఆమె తన ఫ్రెండ్తో బయటికి వెళ్ళింది, పని మీద బయటికి వెళ్ళిందో లేకపోతే పార్టీకి వెళ్ళిందో తన ఇష్టం. జస్ట్ బికాస్ తను అలా వెళ్ళిందని తప్పు చేసింది మీరు, బట్ అలిగేషన్ అమ్మాయి మీద ఇస్తున్నారు, అది తప్పు కదా. షీఈ్ ఆల్సో ఈక్వల్ టు యూ. అలా తర్వాత ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అమ్మాయిదే తప్పు, ఆ అమ్మాయి గట్టిగా నవ్వొద్దు, బయటకు వచ్చి బయట కాలు మీద కాలు వేసుకొని కూర్చోవద్దు, ప్రాపర్గా ఫుల్ ఆమెకి ఇంట్లో ఒక సర్టెన్ బట్టలు ఉంటే అవే వేసుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటివన్నీ చేయకూడదు, కమ్యూనిటీ కూడా మారాలి అని. నెక్స్ట్ మెయిన్ స్ట్రీమింగ్ జెండర్ పర్స్పెక్టివ్. ఏదైతే మనం చిన్నప్పటి నుంచే కూడా మన డాటర్స్కి సన్స్కి ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఓన్లీ సన్స్కి నేర్పడం కాదు, డాటర్స్కి కూడా ఈక్వల్గా. మెన్కి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని అమ్మాయికి చెప్పాలి, అమ్మాయిలకు ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని మెన్కి చెప్పాలి. ఇప్పుడు మెన్ ఇంట్లో అబ్బాయిలు ఉంటే మీరే వెళ్ళి మీ వాటర్ తెచ్చుకోండి, మీరే వెళ్ళి చిన్న చిన్న పనులు చేసుకోండి, మీ బట్టలు మీరే వేసుకోండి, అట్లా చెప్పామనుకోండి, ఆ ఈక్వాలిటీ అనేది తర్వాత అబ్బాయికి పెళ్ళైనా కూడా అదే చేస్తాడు కదా, వైఫ్తో కూడా అంతే ఈక్వల్గా ఉంటాడు. అలాగా. తర్వాత అన్ని రకాల వైలెన్స్, హింస ఆమెకి ఉండకూడదు. డౌరీ, సెక్షువల్, ఇంట్లో కూతురుకైనా సరే, వచ్చే కోడలికైనా సరే, బయట స్కూల్లో అయినా వైలెన్స్ అన్ని రకాలుగా వెళ్ళిపోవాలి. తర్వాత ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ విమెన్ కాజ్ కోసం ఫైట్ చేస్తారు కదా, వాళ్ళతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండి వాళ్ళు బాగా పనిచేయాలన్నమాట. ఇలా ఊర్లలోకి వెళ్ళి, రూరల్ ప్లేసెస్కి వెళ్ళి అమ్మాయిలని అవేర్ చేయాలి. మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది గవర్నమెంట్, మీ రైట్స్ ఏంటి, మీరు ఈజీగా పొందడానికి ఎలా ఉంటాయి, కమ్యూనిటీ సర్వీస్ సెంటర్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. ఇన్ని ఉన్నా సగం మంది ఆడవాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇన్ని రైట్స్ ఉన్నాయి అని. ఎంతసేపు ఇంట్లో ఉండడం వల్ల తెలియదు, యాక్సెస్ లేక, టెక్నాలజీ కూడా యాక్సెస్ లేక. సో వాళ్ళకి తెలియజెప్పాలన్నమాట. ఈ నేషనల్ పాలసీలో వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారు అనే ఆబ్జెక్టివ్స్, వాళ్ళ గోల్స్ అవన్నీ చెప్పారు. ఈ 9 పాయింట్స్ చదివాము, ఆన్సర్లో రాస్తాం, బాగానే ఉంది. మరి ఇవన్నీ చేయాలంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ని చేయాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ పాలసీ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ విమెన్కి ఉన్న పోవర్టీని ఎరాడికేట్ చేయండి, తీసేయండి. చాలా మంది విమెన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెజారిటీ వాళ్ళు డిస్క్రిమినేట్ అయ్యే వాళ్ళందరూ పూర్ పీపులే అంట, బీపీఎల్, బిలో ద పోవర్టీ లైన్ పీపులే ఉన్నారు. అందుకని పోవర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్, ఇప్పుడు అంత్యోదయ యోజన అని చెప్పి వాళ్ళకి రేషన్ చాలా తక్కువకే ఇవ్వడము, ఎంజీ నరేగాలో మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, దీంట్లో వాళ్ళకి 100 days పని ఇవ్వడము. ఇప్పుడు ఎల్పిజి స్కీమ్ ఉందనుకోండి, అందులో సిలిండర్ ఆమె పేరు మీదనే ఇస్తారు. ఆవాస్ యోజన ఉందనుకోండి, ఇల్లుని ఆమె పేరు మీద లేకపోతే జాయింట్ ఓనర్షిప్లో ఖచ్చితంగా ఆమె పేరుని రిజిస్టర్ చేస్తారు. ఇట్లాంటివి చేయాలి, చేస్తే ఆమెకు కూడా కొంచెం సెల్ఫ్ రిలయన్స్ ఉంటుంది, అబ్బా నా పేరు మీద కూడా ఇది ఉంది, సో నన్ను ఎవరు తొక్కేయలేరు, నేనేమైనా చేయొచ్చు. ఫస్ట్ ఆ పోవర్టీ నుంచి బయటికి తీసుకురావాలి వాళ్ళని. ఇంకా కొన్ని స్కీమ్స్ చూడండి, డైరెక్ట్గా ఆమె ఖాతాలోకి మనీ వెళ్ళిపోతుంది, ఆమె పిల్లల్ని చదివించుకోవడానికి, ఇంటిని నడిపించుకోవడానికి, అలాంటి సర్వీసెస్, అలాంటి స్పెషల్ టార్గెట్స్ చేయాలన్నమాట. సో దట్ ఫస్ట్ ఇంట్లో ఉన్న బేసిక్ ప్రాబ్లమ్స్ పోయినాయి అనుకోండి, అప్పుడు ఆమె ఖాళీ గురించి ఆలోచిస్తుంది కదా, నాకేం టాలెంట్ ఉంది, నేనేం చేద్దును బయటికి వచ్చి, నేను ఎలా బయటికి నా టాలెంట్ చూపించాలి, క్రియేటివిటీ అని ఆలోచిస్తుంది. లేదు, ఇంట్లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పోవర్టీలో మగ్గిపోతున్నారు, పిల్లలకి తిండి లేదు, చదువు లేదంటే ఆమె వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ గురించి ఆలోచించదు. సో ఫస్ట్ పోవర్టీ నుంచి బయటేయాలి. నెక్స్ట్ ఆమె ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇప్పటిదాకా జస్ట్ వాళ్ళని ఒక సబ్జెక్ట్స్ లాగా ట్రీట్ చేసి నీడ్స్ని అడ్రస్ చేయడం కాదు, ఆమె బయటకు వచ్చి ఆమెకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పగలగాలి. సార్, ఇప్పుడు చాలా మంది మెన్ రూరల్గా పని కోసం అని చెప్పి సిటీస్కి బయలుదేరుతున్నారు, ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు. భర్త వెళ్ళిపోతే భార్య పిల్లల్ని చూసుకుంటే బయట అగ్రికల్చర్ చేస్తుంది, పొలం పనులు చేస్తుంది. ఆమెకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆమెకి ఏం అవసరాలు ఉన్నాయో ఆమె పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. ఎప్పుడైనా డెసిషన్ మేకింగ్ బోర్డ్ మెంబర్స్లో కూడా విమెన్ ఇంక్లూడ్ చేయాలి, ఆమె దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆమెకి తగిన ట్రైనింగ్, తగిన సప్లైస్ చేశామనుకోండి, ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ సోషల్గా ఎలా ఎంపవర్ చేయొచ్చు అంటే, ఫస్ట్ చదువు, ఎప్పుడైనా చదువే, ఏదైనా సరే చదువు ఖచ్చితంగా నేర్పియాలి. చూడండి, ఈక్వల్ యాక్సెస్ ఉండాలి, విమెన్కైనా సరే గర్ల్స్కైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసాను, మా ఇంట్లో ఇప్పుడు పనిచేసే ఆంటీ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఒక అమ్మాయి, అబ్బాయిలు అయితే అబ్బాయిలు చదువుకోవడానికి వెళ్తారు, అమ్మాయి వెళ్ళదు.
ఆ అమ్మాయిని స్కూల్లో ఏదో అన్నారట, ఆ పిల్ల చదవడం మానేసి ఇంట్లో కూర్చుంది. బట్ ఆమెకి ఎవరు చెప్పాలి చదువు ఎంత ఇంపార్టెంట్, చదువుకుంటే ఆమె లైఫే బెటర్ అవుతుంది అని చెప్పి. సో ఈ ఆంటీ కూడా సరే చోకేలే, వాళ్ళు ఎలాగో చదువుతున్నారు కదా, తినకి ఇంట్రెస్ట్ లేదు అని తను వదిలేశారు, లైట్గా తీసుకున్నారు. ఇలాంటి యాటిట్యూడ్ ఉండొద్దు వాళ్ళకి. మనం మంచి ఇట్లా మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, మధ్యాహ్నం వెళ్ళి ఫుడ్ తినేటట్టు, తర్వాత టైంకి శానిటరీ ప్యాడ్స్ ప్రొవైడ్ చేయడము. ఇప్పుడు ఈ మధ్య పీరియడ్స్ చాలా మందికి అవగాహన లేక పీరియడ్స్ వాళ్ళకి ఏమైందో అనుకొని, వాళ్ళకి ఏదో రోగం వచ్చిందో అనుకొని చాలా మంది స్కూల్కి రావడమే మానేస్తున్నారు. రీసెంట్గా ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది, 3 చిన్న పిల్లలు పీరియడ్ గురించి మాట్లాడుతూ బ్లడ్ చూసి ఆ చిన్న పాపకి రోగం వచ్చిందేమో అని అనుకుంటారు, అలా భయపడి స్కూల్కి రావడం మానేస్తున్నారు. ఈవెన్ మనం ఎడ్యుకేషన్లో కూడా మనం రిప్రొడక్షన్ గురించి మాట్లాడేటప్పుడు, ఇలా ఓవ్యులేషన్, మెన్స్ట్రల్ సైకిల్ మాట్లాడేటప్పుడు ధైర్యంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అమ్మాయిలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని. పెళ్ళైన తర్వాత డెలివరీ అప్పుడు, ఈ మధ్య సి సెక్షన్ డెలివరీస్ ఎక్కువైనాయి, ఆమెకు ఆపరేషన్ అవుతుంది, బ్లడ్ లాస్ అవుతుంది, ఎనీమియా వస్తుంది, జస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. ఇవన్నిటిని అడ్రస్ చేయాలి కదా. తగిన మందులు ఉండాలి, ఆమెకి అయర్న్ సిరప్ ఉండాలి, టాబ్లెట్స్ ఉండాలి, కాల్షియం ఉండాలి, ఇవన్నీ కూడా ఆమెకి ఉండాలి అన్నట్టు తెలియజెప్పాలి కూడా. సో హెల్త్ వైజ్ ఇప్పుడే మనం హెల్త్ గురించి కూడా మాట్లాడినాం కదా. తగిన న్యూట్రిషన్, హెల్త్ సర్వీసెస్, ప్రాపర్ ఎగ్స్, డేట్స్, సిరప్ ఇలాంటివి ఆమెకి ప్రొవైడ్ చేయాలి. వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ అనేది తగ్గించాలి. ఇంట్లోనే ఫిజికల్ వైలెన్స్ అనే కాదు, ఫస్ట్ కొట్టొద్దు తప్పు, బట్ చాలా ప్లేసెస్లో కొడతారు కూడా. ఆ ఫిజికల్ వైలెన్స్ తగ్గాలి, మెంటల్ వైలెన్స్ కూడా, మన మాటలతో కూడా అమ్మాయిని చంపేయచ్చు. సో ఆ మెంటల్ వైలెన్స్ కూడా తగ్గించాలి. అలాగే ఈ కస్టమ్స్, నమ్మకాలు, సూపర్స్టిషన్స్ పేరు మీద ఆమెను టార్చర్ చేయొద్దు. ఓన్లీ భర్త చనిపోతే ఓన్లీ వైట్ శారీ కట్టుకొని తిరుగు, ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, బ్లాక్ బట్టలు వేసుకోవద్దు, మంచిది కాదు, అపశకునము, ఎక్సెట్రా. పీరియడ్ అయితే 4 రోజులు ఇంట్లోనే కూర్చో, ఇంట్లో ఏం ముట్టుకోవద్దు, ఇలాంటివి అనమాట. దీనివల్ల ఆమె మిగతా వాళ్ళకి ఈక్వల్ కాదు అన్నట్టు మనం సెపరేట్ చేస్తున్నాం, ఆమె బయటికి రాకుండా ఉండడానికి ఆపుతున్నాం అనమాట. సో ఎక్కడికక్కడ సొసైటీ మారుతుంది. ఎందులో ఎంత లాజిక్ ఉంది, ఏది ప్రాక్టికల్గా కరెక్ట్ అనేది మనం ఆలోచించి దెన్ ఆ స్టెప్స్ తీసుకోవాలి. అన్ని నమ్మకాలు తప్పని కాదు, బట్ మంచిని ఆపుతుంది, ఆమె గ్రోత్ని ఆపుతుంది అంటే దాన్ని మనం ఆలోచించాలి. మిగతావి మనం మనకు నచ్చినట్టు ఫాలో అవ్వచ్చు, తప్పలేదు, బట్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ బ్యాలెన్స్. మన నమ్మకాలకి మనం వాళ్ళని ఎంతవరకు కంటైన్ చేస్తున్నాం, రెస్ట్రిక్ట్ చేస్తున్నాం, దానికి రెండిటికి బ్యాలెన్స్ ఉండాలన్నమాట. సో ఈ పర్టికులర్ మెజర్స్ అన్ని బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అట్ ది సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ 2 రకాల నుంచి రావాలి. ఇప్పుడు మనకి బేటీ బచావ్ బేటీ పడావ్ అని ఒకటి తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, చాలా మంచి స్కీమ్ అది. సుకన్య సమృద్ధి యోజన, ఆమెకి డబ్బులు మనం సేవ్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెం ఆమె చదువుకునే టైంకి హెల్ప్ అవుతుంది. అట్లాంటి స్కీమ్స్ తీసుకొచ్చారనుకోండి. స్టేట్లో అయితే మనం ఈ కళ్యాణ లక్ష్మి పథకము, మహాలక్ష్మి స్కీము, ఇలాంటివి ఇలా చేయడం వల్ల విమెన్ ఎంపవర్మెంట్ అనేది మంచిగా అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ విమెన్.